ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం అనేది చాలా తారాస్థాయికి చేరింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచున్న కూర్చున్న ఎక్కడ ఏ టీవీ డెబిట్లో పాల్గొన్నా మరి ఈ లడ్డు వ్యవహారమే నడుస్తోంది. ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో మీడియా చాలదన్నట్టు ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ఇదే పాట నడుస్తూ ఉంది. ఈ లడ్డు వ్యవహారంలో ఈ సిట్ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఇద్దరు మంత్రులకు సంబంధించి వైసీపీ మాజీ మంత్రులకు సంబంధించి ఇళ్లపైనైతే దాడులు జరిగాయి. మరి దీనిపైన ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ పరామర్శల పేరుతో యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్న వరకు కూడా ఈరోజు కూడా అదే విషయం కొనసాగుతూ అయితే వస్తూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఎంతవరకు కరెక్టు, అలాంటి దాడులు ఏ విధంగా మనం చూడొచ్చు, అసలు ఈ లడ్డు వ్యవహారం ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడటానికి జనసేన రెబెల్ అభ్యర్థి, జనసేన నేత, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పులిపాక ప్రకాష్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇదే విషయంపై మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే అండి. ఆంధ్రాలో ప్రస్తుతం ఈ కల్తీ లడ్డు వ్యవహారం అనేది రోజు రోజుకి ముదురుతూ ఉంది. ప్రతిపక్షాలు అధికార పక్షం మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరు మాజీ మంత్రులకు సంబంధించిన నివాసాలపై కూడా దాడులు జరిగింది. ఎలా చూడొచ్చు ఈ విధానాన్ని? ఇక్కడ వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది చాలా పవిత్రమైందండి. అందరూ ఏ మతంలోనైనా సరే చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు ఆ పవిత్రతను నాశనం చేస్తున్నాయి. సామాన్యులు కూడా ఆ లడ్డు అంటే చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటిది ఆ లడ్డుని చాలా అపవిత్రం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా కల్తీ జరిగిందంటే నువ్వు పవర్లో ఉన్నావు, తీసుకెళ్ళి నువ్వు లీగల్గా ఏదైనా చేయాలి. కానీ దాన్ని పబ్లిసిటీగా ఈ రకంగా చేసుకొని రాజకీయానికి యూజ్ చేసుకోవడం చాలా తప్పు. అందుట్లో మా జనసేన వాళ్ళు చంద్రబాబు గారు కొద్ది చేస్తే మా జనసేన నాయకులు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ లడ్డు మీద చాలా అతిగా, అసలు చాలా జనాలు అనుకునేంత అతిగా స్పందిస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. దీన్ని నేను పార్టీలో ఉండి తప్పు అని ఖండిస్తున్నా. అంటే మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు మన మైలవరం నియోజకవర్గంలో వాళ్ళ ఇళ్లపై దాడులు చేశారు. పట్టపగలే కర్రలో రాడ్లతో వాళ్ళ ఇంటి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అద్దాలు ధ్వంసం చేయటం, పెట్రోల్ బాంబులు వేయటం, ఇవన్నీ చూశారు. ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ఎలా చూడొచ్చు? మాజీ మంత్రులకి అలాంటి పరిస్థితి తప్పలేదంటే సామాన్యుల పరిస్థితి అంటే లడ్డు విషయం గురించి దాడి చేశారా, లేకపోతే ఏ విషయం మీద దాడి చేశారా? అంబటి రాంబాబు మీద, జోగి రమేష్ మీద? విషయం ఏంటంటే వాళ్ళు లడ్డు కోసము తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమతోనూ, అరే ఈ రకంగా మా దేవుడికి అన్యాయం జరిగిందని వాళ్ళు చేయలే. తెలుగుదేశం వాళ్ళు అక్కడ చేసింది ఏంటంటే చంద్రబాబు గారిని ఏదో అనేసాడు, అనకూడని మాట ఏదో అన్నాడనే ఉద్దేశంతో తిరుపతి స్వామి కన్నా చంద్రబాబు గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. తిరుపతి లడ్డు అపవిత్రం అయిపోయింది, లేకపోతే తిరుపతిలో ఏదో జరిగిపోయిందనే ఉద్దేశంతో వీళ్ళు దాడి చేయలే. తన నాయకుడు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారిని ఏదో అనేసాడనే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేశారు. అది చాలా తప్పు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి కన్నా చంద్రబాబు గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళు. ఇంకా అసలు అది ఏ రకంగా కరెక్టు? ప్లస్ అందుట్లో ఆ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిందంతా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అక్కడ గుంటూరులో అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి ఏదో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ లాగా లేదండి. అక్కడ తెలుగుదేశంలో ఒక వర్గం, వైసీపీలో ఒక వర్గ బాధ్యతుడు. అంటే అంబటి రాంబాబు గారు ఒక వర్గానికి సంబంధించిన అతను, దాడి చేసిన వాళ్ళందరూ ఒక వర్గానికి సంబంధించిన. అక్కడ రెండు వర్గాల డామినేషన్తో గొడవ జరిగింది. ఏది పార్టీలను అడ్డం పెట్టుకొని, అక్కడ ఉన్న రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రెండు వర్గాలు దాడి జరిగిందని చెప్పి రాష్ట్రం మొత్తం కోడైకి వస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఆ వర్గం మేజర్ ఓటింగ్తో జనసేన పార్టీ ఉండి చివరికి జనసేన పార్టీ కూడా సైలెంట్గా ఉంది. దానికి అసలు ఏం జరిగింది? అరే మన వర్గానికి సంబంధించిన వ్యక్తి, మన వర్గానికి సంబంధించిన ఆడబిడ్డలు ఉన్నారే, మరి మనం ఖండించాలి కదా. రాజకీయాల తర్వాత ఆయన చెప్పలేకపోయాడు, పార్టీ చెప్పలేకపోయింది. దీనివల్ల జనసేన పార్టీకి నష్టమా? అక్కడ పార్టీలు కాదండి, టీడీపీ వైసీపీ కాదు, రెండు వర్గాలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రెండు వర్గాలు అక్కడ దాడి చేసుకున్నాయి. ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దాడి చేశారు, అధికారం లేదు కాబట్టి ఆయన చివరికి ఆ దాడికి గురి అయ్యాడు. అంతే, అక్కడ రెండు వర్గాల విషయం అది.
అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారిని లకారం పదాలతో వాడటం వల్ల ఈ గొడవ స్టార్ట్ అయిందని అంటున్నారు. దానికన్నా ఇప్పుడు ఏమైంది ఇలా పౌరుషం? ఇప్పుడు అక్కడ ఒక లేడీ ఉంది, గ్రంథాలయం చైర్మన్ అంట. ఆమెకు తెలియదు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు లకరాలతో తిట్టారు, మరి ఏం చేయాలనేది ఆ పౌరుషం అప్పుడు రాలేదా? ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి ఒక వర్గాన్ని అణచడానికి ఉపయోగించుకున్నారు. ఆ దాడి రాజకీయానికి దానికి సంబంధం లేదు. ఒక వర్గాన్ని అణచడానికి ఉపయోగించుకున్నారు ఈ దాడిని, అంతే. ఇప్పుడు ఈ తన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారీగా అభిమానులు కాన్వాయ్ దగ్గరికి రావటం, 4-5 గంటల పాటు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక యాత్ర చేసినట్టుగా ఆయన పరామర్శ యాత్రలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ వర్షన్ని? ఇప్పుడు ఆయన పరామర్శ యాత్ర కొత్త ఏం కాదండి. ఆయన ఎప్పటి నుంచో పాదయాత్రలు, పరామర్శలు లేదా ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. విషయం ఏంటంటే జగన్ వస్తే జనాలు వస్తారు, కానీ జనాలు ఉన్నారు, కానీ లీడర్షిప్ లేదు వైసీపీకి. లీడర్షిప్ లేకపోవడం వల్లనే గట్టి ఫైట్ ఇవ్వలేక 11 సీట్లకు పడిపోయాడు. అక్కడ లీడర్షిప్ లేదు. ఎంతమంది జనాలు వచ్చినా సరే సరైన లీడర్షిప్ లేకుండా ఏదో భవిష్యత్తులో మాకు 20 జనాలు వచ్చారు కాబట్టి 29 మేము ఫామ్ చేస్తాం అనేది అది కాలే. లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి. అందులో జనసేనగా స్ట్రాంగ్ అయితే ఈ 2 పార్టీలు కూడా పనిచేయవు. మా జనసేన మరి మా నాయకుడు మరి ఇలాగే పొత్తులతో కాలక్షేపం చేసుకుంటాడో స్ట్రాంగ్ చేసుకుంటాడో చూడాలి ముందు. జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుతున్నారు. గుంటూరుకి తాడేపల్లికి ఎంతలా దూరం, 25 నిమిషాల్లో చేయాల్సినటువంటి జర్నీ గంటల కొద్దీ ప్రయాణిస్తున్నారు. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతున్నారు. నేను ఇబ్రహీంపట్నంలో కూడా అదే జరిగింది. ఇతర ప్రాణాలు కూడా అనవసరంగా పోయినాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? అలా జనసేన ఇప్పుడు జగన్ లీడర్ అండి, జనాల నుంచి పుట్టుకొచ్చిన లీడర్. అంటే అతను నాకు అపోజిషన్, అతను నేను ఒక ప్రత్యర్థిగానే చూస్తాను, కానీ ఆయన లీడర్. తన కార్యకర్తలు కానీ తన నాయకులకు కానీ ఏదైనా వస్తే నేనున్నానని భరోసా కోసం స్ట్రాంగ్గా ఉంటాడు. అరే మా జనసేనలో మా వాళ్ళు తన్నులు తింటున్నారు, అధికారం లేనప్పుడు తన్నులు తింటున్నారు, అధికారం ఉన్నప్పుడు తన్నులు తింటున్నారు, దిక్కు మొక్కు లేకుండా ఉన్నా సరే మా లీడరు సరిగా కార్యకర్తలకి స్పందించడు. కానీ జగన్ సిన్సియర్గా నాయకుడు. ఇప్పుడు అంబటి రాంబాబు అప్పర్ క్యాస్ట్, జోగి రమేష్ బీసీ వర్గానికి సంబంధించిన, అయినా ఇద్దరిని సమానం చూసుకొని నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఆ కాన్ఫిడెంటే వైసీపీలో ఎన్నాళ్ళు అధికారం లేకపోయినా కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉండటానికి గల కారణం అదే, జగన్ ఇచ్చే భరోసా. కానీ ఇక్కడ జనసేనలో ఆ భరోసా లోపించింది. దానివల్ల కార్యకర్తలు మీరు గమనించండి, ఫస్ట్లో ఉన్నంత గ్రాఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మామూలు ఎక్కడ కానీ అదివరకు ఉన్నంత స్పిరిట్ మా జనసైనికులు లేదు. ఎందుకంటే నాయకుడి దగ్గర నుంచి అది మాకు రాకపోవడంలో మా వాళ్ళంతా డైవర్ట్ అయిపోతున్నారు, జగన్ బలపడుతున్నాడు. కానీ లీడర్షిప్పే కొంచెం అతనికి మైనస్. ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఈ లడ్డూ రాజకీయం వ్యవహారం కానీ ఈ దాడుల వ్యవహారాన్ని కానీ ఎలా చూడొచ్చు? ముఖ్యంగా దాడుల వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? పరామర్శల సంగతి సార్. దాడులు అంటే అధికారాన్ని పెట్టుకొని కొన్ని వర్గాలను చెప్పే కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక మేజర్ వర్గం ఒక మామూలు ఒక వర్గాన్ని గుంటూరు వారికి ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని టోటల్గా స్మాష్, ఒక రకంగా ఆడపిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా దాడి చేశారంటే వాళ్ళు ఆ వర్గాన్ని నాశనం చేయడానికే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు అవుతాడు, లేకపోతే ఇంకోటి ఎవడైనా అవ్వచ్చు, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గుంటూరు వరకు ఆ వర్గాన్ని అణిచి వేయాలనే ధోరణిలో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మైలవరం వచ్చేపాటికే ఇక్కడ వ్యక్తిగతంగా జోగి రమేష్కి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా సరైన ఎలక్షన్ వైసీపీలో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైన కక్షలతో అప్పటికప్పుడు లోకల్ లీడర్స్ అందరినీ పోగు చేసుకుని రమ్మని చెప్పి ధర్నాన్ని పిలిచి లోకల్ లీడర్స్కి ఏమీ తెలియని లోకల్ లీడర్స్ని పోగు చేసుకుని రింగ్ సెంటర్లో ఎక్కడో ఉన్న విజయవాడ ఎక్కడ కబేలా సెంటర్ నుంచి ఎవరినో తీసుకొచ్చి దాడి చేశారు. అది చాలా తప్పు. అది ఏంటంటే ఈ పార్టీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటానికి ట్రై చేశారు బయట వ్యక్తుల ద్వారా. ఇక్కడ మైలవరం వ్యక్తులు అయితే అలా ఎవరు చేరండి, ఎందుకంటే రేపు ఎదురు బదురు అవ్వాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. సీటు ఇస్తే ఉంటారు, సీటు లేకపోతే అసలు కనపడరు. ఆయన వడ్డే శోభనాథేశ్వరరావు, దేవినేని ఉమా గారిని చూస్తున్నాం కదా, సీటు ఇచ్చేంతవరకు సీటు లేకపోతే అసలు కనపడరు. మేము ఎదురు బదురు ఎప్పుడు చూడాల్సిన వాళ్ళు. మా లోకల్ అయితే ఎవరో చేయరు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారు. ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఈ ఇష్యూని ఉపయోగించుకున్నారు. ఇక్కడ
ఇప్పుడు మనం ఈ లడ్డు వ్యవహారం అవ్వచ్చు, తర్వాత మొదలుపెట్టిన ఈ యాత్రలే అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలే కావచ్చు, ఓవరాల్గా ఇప్పుడు మనం కేవలం రాజకీయం గురించి మాట్లాడదాం. ఎవరికి అడ్వాంటేజ్ అయిందంటారు, ఎవరికి ఎక్కువ మైలేజ్ వచ్చిందంటారు ఈ అంశాలపైన? కేవలం మైలేజ్ కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే ఇష్యూస్ మీద కానీ వాళ్ళకి వెళ్ళే వే కానీ వాళ్ళు 6 వాగ్దానాలు ఉన్నాయి కదా, అవి కానీ ఎన్ని సూపర్ 6 ఇవన్నీ ఫెయిల్ అవటం వల్ల ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం మైనస్లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతనం తీసుకొని ఒక మతాన్ని బేస్ చేసుకొని మత రాజకీయాలు చేస్తున్నారో ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం బలహీనపడిపోయింది. జగన్ బలపడుతున్నాడు. ఎంట్రా అంటే వాళ్ళకి నాయకత్వ లోపం, సరైన నియోజకవర్గ స్థాయిలో నాయకులు లేకపోవడం, జనాలు అయితే ఉన్నారు కానీ నాయకత్వం లేదు. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం బలహీనపడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎప్పుడు తీసుకున్నారో కూటమి అప్పుడు ఆటోమేటిక్గా వీక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంట్రా అంటే ప్రజలు ఏం చేయాలో తెలియట్లా. అరే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో చూసుకున్నాం, ఈ చివరికి ఏంట్రా బాబు ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లడ్డు ఇష్యూ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. రాష్ట్రానికి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదండి, 4-5 ఏళ్ళకి ఒక మినిస్టర్. ఆ పంచాయతీరాజ్లోనే సరైన న్యాయం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఊహించుకున్నాం కదా, ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ జగన్ అని పోటాపోటీకి మనం ఫైట్ చేసాం. కనీసం జగన్ దానిలో కనీసం 10% కూడా ఆయన దగ్గర రాజకీయ చతురత లేదు కదా అని బాధపడుతున్నారు. కూటమి అయితే వీక్ అయిపోతుంది ఓవరాల్గా. సో మొత్తం మీద మన ప్రకాష్ గారి మాటల్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గెలిపించింది కేవలం ఈ లడ్డు వ్యవహారంలో ఫైట్ చేస్తారనో ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్లో మరొక పార్టీ ఆల్టర్నేట్గా ఉండాలి, నాయకుడు ఉండాలి అనే ప్రజలకు మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది ఉద్దేశంతో మేము ఓట్లు వేసాం. కానీ ఆయన సనాతన ధర్మం అంటూ కొత్త రాగాన్ని అందుకొని రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారే కానీ మాకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇకనైనా ప్రజలకు ఉపయోగపడేది చేయాలంటూ ఆయన మాటల్లో మనకైతే అర్థమవుతూ ఉంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.